వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మిత. మచ్చాపూర్లోని కామ్రేడ్ ఓంకార్ 125 అడుగుల భారీ స్మారక స్తూపం కూడా ప్రారంభిస్తూ కామ్రేడ్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ సభ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వక్తలు ఓంకార్ చరిత్రను గుర్తు చేయడం జరిగింది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, పీడిత ప్రజల ప్రియతమ నేత, అసెంబ్లీ టైగర్ మృత్యుంజయుడు, MCPIU వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్దికైల ఓంకార్ ప్రజల మన్ననలు పొంది గెలిచారని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని, అలుపెరగని విరామం మెరుగని విరోచిత పోరాటాలు చేశారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందు వరుసలో ఉండి నడిపించిన మహోన్నతమైన మంచి కమ్యూనిస్టు అని, లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన పేదల పెన్నిదని, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ నక్సలిజం ప్రభుత్వ వైఖరి అనే అంశంపై శాసనసభలో 2.5 గంటలు ఏకతాటిగా ప్రసంగించి శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం భార్గవ కమిషన్ను నియమించడం జరిగిందని, ఎన్నోసార్లు రాజకీయ ప్రత్యర్థుల గుండాలు తనను హత్య గావించడానికి అనేక ప్రయత్నాలు చేసినా, అప్పటికి మరణ అంచుల దాకా వెళ్ళినా కానీ ప్రజల ఆశీర్వాదాలతో మరణాన్ని సైతం గెలిచి మృత్యుంజయుడిగా పేరు గాయించారని వివరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ ఓంకార్, జూలకంటి రంగారెడ్డి, తక్కలపల్లి శ్రీనివాస్, గాయకుడు జయరాజు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, సినీ రచయిత బాబ్జీ, గాదగోని రవి, గోనె కుమారస్వామి, ఓంకార్ సోదరి నిర్మలమ్మ, సోమిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.
సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.